దుఃఖంలో జగన్మాత, ఆనందంలో లోకమాత అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు దుఃఖంలో ఉన్నారని, అలాగే నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో నారా భువనేశ్వరి గారు ఆనందంలో ఉన్నట్లుగా ఇప్పుడు ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. దుఃఖంలో జగన్మాత, ఆనందంలో లోకమాత అంటూ కొన్ని ఆర్టికల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏమంటారు మీరు దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి అదే రకంగా సపోర్ట్ చేసింది. విజయమ్మ గారు ఎక్కడా కూడా వెనకాడకుండా ఆయన కోసం రేయింబగళ్ళు కష్టపడింది. సో కష్టపడింది, ఆయన్ని ఒక సీఎం చేసింది. జైల్లో ఉన్నప్పుడు ప్రచారాలకి తిరిగింది, అంటే ఓదార్పు యాత్రను కంటిన్యూ చేశారు. అంటే షర్మిల గారితో కలిపి ఆవిడ కూడా తిరిగారు. తిరిగిన తర్వాత జైలు నుంచి బయట వచ్చిన తర్వాత సరే ఆవిడకి గౌరవ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాడు పార్టీకి. సరే అలా నడుపుకుంటూ వచ్చాడు. ఆవిడ ప్రచారం చేశారు, గెలిచాడు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అండగా నిలబడ్డారు. సో అదే అపోజిషన్ మీద ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళ మీద అందరి మీద నెట్టడం జరిగింది. ఆ టైంలో నమ్మి చేశారా లేకుంటే కొడుకుకి సపోర్ట్ చేయాలని చేశారా తెలియదు, కానీ అప్పుడు కొడుకుతోనే అండగా నిలబడ్డారు. సో కొడుకు చెప్పిందే నిజం అనుకున్నారు, అదే రకంగా పనిచేశారు. సరే గెలిచాడు, భారీ మెజార్టీ వచ్చింది, గెలిచాడు. గెలిచిన తర్వాత తల్లిని దూరం పెట్టడం చిన్నగా స్టార్ట్ అయింది. ఏ రోజైతే ఆవిడ్ని గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ చేతితోనే ఆవిడ్ని పిలిపించి సభలకు పిలిపించి ఆ సభలోనే ఆవిడతోనే చెప్పించి రాజీనామా చేయించాడు. సో రాజీనామా చేయించిన తర్వాత నుంచి ఆవిడ కూతురుతో ఉండిపోవటం కానివ్వండి, కూతురుతో అంటే హైదరాబాద్కి సెటిల్ అయిపోవటం, తెలంగాణలో ఉండిపోవటం జరిగింది. సరే తర్వాత ఏదో ఎప్పుడో ఒకసారి ఇడుపులపాయలే జన్మదినము వర్ధంతి అని రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అక్కడ కనబడేదే, కానీ తర్వాత కూడా ఎప్పుడు ఉన్నట్టయితే అనిపించట్లేదు. కొడుకుతో కూతురుతో ఉన్నది. సరే తర్వాత కూడా మనం చూసాం ఆయన మాటలాడటమే కానివ్వండి, ఇవన్నీ అవినాష్ రెడ్డిని ఈ రకంగా వెనకేసుకురావటం, కుటుంబాన్ని అంతా పక్కన పెట్టడం ఆవిడకి బాధేసినట్టుంది. సరే ఆవిడ కూతురుతో ఉండటమే కానివ్వండి, కూతుర్ని కూడా ఏ రకంగా ట్రోల్ చేయటం, అంటే సొంత చెల్లిని ట్రోల్ చేయటమే కానివ్వండి, విజయమ్మ గారిని కూడా అదే రకంగా ట్రోల్ చేయటం జరిగింది కదా. సో రాజశేఖర్ రెడ్డి గారి సతీమైన ఆవిడ్ని కూడా అదేలాగా మాట్లాడారు, కానీ ఎక్కడ ఖండించలేదు ఎవరు కూడా. ఆయన సీఎం హోదాలో ఉండి జరిగాయి కదా ఇవన్నీ. ఇప్పుడు ఎవరో అపోజిషన్ వాళ్ళు సీఎంగా ఉన్నారు అని అంటే అప్పుడు జరిగిందంటే ఎవరైనా కూడా పెద్ద పట్టించుకోరు. సో తల్లిని కానీ చెల్లిని కానీ అలాంటి టైం మాట్లాడినప్పుడు ఎవరికి, ఇప్పుడు ఆవిడకి కూతురు కూడా సమానమే, కొడుకుతో సమానమే ఉంటుంది కూతురు మీద కూడా ప్రేమ అనుకోండి. సరే కూతుర్ని మాట్లాడితే ఆవిడ ఎలా సహిస్తారు? సహించదు కదా. సో ఆవిడకి ఆ బాధ కూడా ఉంది. సరే ఈ ఇద్దరికి సపోర్ట్ చేయలేను అనుకుంది, వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది, కొడుకు ఓడిపోయాడు. సరే వచ్చింది, కానీ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి అనేది చూసుకుంటే ఇంకా దాని గురించి ఇంకా ఆవిడ బయట రాలేదు, ఓపెన్గా ఏ విషయాలు చెప్పలేదు. సరే నెక్స్ట్ మంత్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి జూలై 8వ తారీఖు ఇడుపులపాయలో కలిసే అవకాశం ఉంది. అంటే జయంతి సందర్భంగా, రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. సరే అక్కడ కలిసిన తర్వాత ఎలాంటి డెసిషన్ అనేది ఆ రోజు వరకు మనకు తెలియదు, సస్పెన్స్. సరే ఇప్పటి వరకు ఇంకా ఆవిడ బాధలో ఉన్నట్టే కదా. సరే మనం ఇప్పుడు లోకేష్ గారి విషయానికి వస్తే, లోకేష్ గారు చాలా రకాల బాధలు పడ్డారు. అంటే ఈ గత 5 సంవత్సరాలుగా ఆయన గోల్డెన్ స్పూన్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాత సీఎం, తండ్రి సీఎం లోకేష్ గారికి. సో తండ్రి 14 సంవత్సరాలు అప్పటికి సీఎం, తర్వాత తీసుకున్న ఆయన పడ్డ కష్టాలు, ఆయన పాదయాత్ర చేసిన విధానమే కానివ్వండి, ఎండనక వాననక ఆయన పాదయాత్ర చేసినంత వరకు కూడా కష్టపెట్టడం వైసీపీ నాయకులు. సో 144 సెక్షన్ కూడా పెట్టారు. ఆయన పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ
డ్రోన్ కెమెరాలు పెట్టి ఆయన ఎక్కడ వెళ్తుంటే అక్కడ చిత్రీకరించడమే కానివ్వండి, ఆయన కోసం వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళందరినీ కొట్టడం కానివ్వండి, రాళ్లతో దాడి, ఆయన ఏ ఊర్లోనే వెళ్తుంటే అక్కడ రాళ్లతో దాడి జరగటం, రాత్రిపూట కూడా జరుగుతున్నప్పుడు చీకట్లో రాళ్లతో దాడి చేయించడం కానివ్వండి, చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. ఆయన మాట్లాడాలంటే మైక్ కట్ చేసేవాళ్ళు, ఆయనకి స్టేజ్ వేయనివ్వకుండా, ఆయన వచ్చిన చోట స్టేజ్ వేసి మాట్లాడాలంటే అవకాశాలు లేకుండా ఉండేది. సో అక్కడ ఒక స్టూల్ ఎక్కి మాట్లాడటం, వెహికల్ ఎక్కి మాట్లాడటం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా పడ్డారు. సో ఎక్కడికెక్కడ ఆయన వెళ్తుంటే చోటంతా రాళ్ళ దాడి, పోస్టర్స్ వేస్తే చింపేయటమే కానివ్వండి, ఇట్లాంటి ప్రతి చోట కూడా జరిగాయి. కానీ ఆ రోజు కూడా భువనేశ్వరం ఎక్కడా కూడా వెనకడ వేయలేదు. ప్రతి చోటికి 100 రోజులకే కానివ్వండి, 200 రోజు పాదయాత్ర కానీ ప్రతి చోట వెళ్ళి కొడుకుకి సపోర్టింగ్గా వెళ్ళారు. సో ఆ రోజు మద్దతు తెలిపి రావటమే కానివ్వండి. సో వాళ్ళకి ఒక్క కొడుకే, భువనేశ్వరి గారికి ఒక్కడే ఒక కొడుకు. సో ఆయన పెరిగిన విధానం, ఆయన ఇది వేరుగా ఉండేది కదా. సో అలాంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి కష్టపడుతున్నప్పుడు ఏ తల్లికైనా బాధే ఉంటుంది. సో నా కొడుకుని ఇప్పుడు ఇన్ని రోజులు అంటే 4000 కిలోమీటర్లు నడిచారు కదా, ఇప్పటి వరకు 4000 కిలోమీటర్లు నడిచిన వాళ్ళు ఎవరు లేదు పాదయాత్రలో. సో అంత నడిచారు. అలా నడిచిన వ్యక్తిని ఈరోజు మనం చూస్తే ఈ సక్సెస్ వచ్చింది అని అంటే ఆయన కష్టం వృధా పోలేదు. ఎక్కడ కష్టపడ్డారు, కష్టపడ్డదానికి ఈరోజు ఫలితం వచ్చింది. అది కూడా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఆయన ఒక్కడే అయిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, బాలకృష్ణ గారు ఉండొచ్చు, వీళ్ళంతా ఉంటారండి. రాజకీయంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఆ పార్టీకి బాబు గారి తర్వాత ఎవరు, లోకేష్ గారు అన్నట్టే ఉంది. ఆ లోకేష్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకుంటారు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడటమే కానివ్వండి, బాబు గారిని వెళ్ళి ములాఖతులో కలవటమే కానివ్వండి, తల్లికి ధైర్యం చెప్పుకోవాలి, ఫ్యామిలీలో అందరికీ ధైర్యం చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన ఒక్కళ్ళు హ్యాండిల్ చేశారు కదా. ఆ హ్యాండిల్ చేసిన విధానమే కానివ్వండి, ఆయన పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం అనేది రావటం. సో ఈరోజు భువనేశ్వర్ గారు కూడా ఎంత కష్టపడ్డారు అంటే గతంలో ఇన్ని సంవత్సరాలు ఏ రోజు ఆవిడ కష్టపడి ఉండరు ఇంత. ఈ టర్మ్లో అంటే బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అంటే మనం చూసాం కదా, వాళ్ళ బస్సులో ఉన్నారు 53 రోజులు, బస్సులో స్టే చేశారు. స్టే చేసి అక్కడ రాజమండ్రికి దగ్గరలో ఉండాలి, ఆ జైలుకి దగ్గరలో ఉండాలన్న దానికోసం బస్సులో స్టే చేసి ఉన్నారు అని అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రమాణ స్వీకారం అవుతుంది, ఇంత సక్సెస్ అనుభవించారా అని అంటే వాళ్ళ కష్టం అంతా ఎక్కడికి పోలేదు. ఆవిడ ఏ రోజు రాజకీయాల గురించి మాట్లాడలేదు. లోకేష్ గారి మదరు ఏ రోజు రాజకీయాల గురించి మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి ఈ నిజం గెలవాలనే దాన్ని ఒకటి తీసుకొని ఆవిడ రాజకీయాల గురించి మాట్లాడటమే కానివ్వండి, ఆవిడ ప్రజల్లోకి వెళ్ళిన విధానమే కానివ్వండి, సో ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి హృదయానికి అత్తుకుపోయింది. ఆవిడ ఇన్ని సంవత్సరాలు సీఎం భార్య, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉన్నారు. అలాంటి టైంలో కూడా ఆవిడ ఏ రోజు బయట రాలేదు, కానీ ఇప్పుడు వచ్చారు అని ప్రజల్లో అందరికీ కూడా ఆ డిఫరెన్స్ చేంజ్ చూశారు. లోకేష్ గారి కష్టం కూడా ఊరికే పోలేదు కాబట్టి ఆయన ఈరోజు విజయం సాధించి ఈరోజు మినిస్టర్ అయ్యారంటే అది సెకండ్ టైం మినిస్టర్. ఆబ్వియస్లీ ఆ తల్లికి ఆనందం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈరోజు పడ్డ కష్టానికే కానివ్వండి, ఆ శ్రమకే కానివ్వండి, బాబు గారు పడ్డ కష్టమే కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే ఈరోజు లోకేష్ గారి మదరు హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇక్కడ ఒక మంచి చెడుకి డిఫరెన్స్ కనపడుతుంది. గత 5 ఏళ్లలో జరిగిన మైనస్ ఏంటి, అది ఒక ఫ్యామిలీకి ఎలా చూపెట్టింది, ఇంకొక ఫ్యామిలీకి అదే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అయినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదర్కి ఎలాంటి శాడ్ ఇచ్చాడు 5 ఏళ్ళగా కూడా. సో 5 ఏళ్ళుగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆవిడ బాధపడ్డారు. ఒక విషయం ఇక్కడ ఆవిడ సీఎంగా ఉన్నప్పుడు ఆవిడ బాధపడ్డారు. ఇక్కడ అధికారం వచ్చిన అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నా ఒకటిగా ఉన్నారు, సో సుఖం వచ్చినా ఒకటిగా ఉన్నారు. సో ఆ డిఫరెన్స్ 2 చోట్ల కనపడుతుంది కదా. సో వీటికి కారణం వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళ ఇది ఉందంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.